పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం అర్ధవరం. ఈ గ్రామంలో దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిని బయట నుంచి చూస్తే సాధారణంగా అనిపించవచ్చు, కానీ లోపలికి అడుగు పెడితే మాత్రం పాతకాలపు రహస్యమైన జీవనం ఎలా ఉండేదో మనకు తెలుస్తుంది. ఈ రోజు మనం చూడబోతున్నది అర్ధవరం గ్రామంలో ఉన్న ఒక అద్భుతమైన మండువలోగిలి కథ. అర్ధవరం అనే ఊర్లో కొంత దూరం వచ్చామండి. యాక్చువల్గా ఈ ఊళ్ళో 2 వీధులు ఉంటాయండి. ఒకటి పెద్ద వీధి, అలాగే చిన్న వీధి. మొత్తం ఇక్కడ ఎక్కువగా రాజులు ఉంటారని చెప్పాను కదా. రాజుల ఇల్లు కూడా ఒకసారి చూడండి మనకి ఎలా కనిపిస్తుందో. ఎక్కడ చూసినా మంచి మంచి భవనాలు, పాతకాల నాటి ఇల్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారని చూపించడానికి. వీధులు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయండి. కానీ వెళ్ళేదారిలో మాత్రం చాలా మంది పెద్దవాళ్ళు అంటే వీధుల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఎక్కడ చూసినా పాతకాల నాటి రోజులు, పాతకాల నాటి పెద్దలు ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటది. మనకి పల్లెటూరు ఎలా ఉంటుందా అని అనిపించేలా ఉంది. ఇప్పుడు వరకు మనం కొంతమంది పెద్దవాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది కదా. ఇక్కడ కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఇలా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారండి. అంటే ఒకప్పుడు మన పాతకాల నాటి రోజుల్లో ఇలాగ ఉండేది, ఇలా కల్చర్ ఉండేది, కానీ ప్రస్తుత జనరేషన్లో ఇలా ఉండట్లేదని చూపించడానికి. ఇలానే కాదు, ఇంకా ముందుకెళ్ళిన తర్వాత చాలా మంది ఇలాగే రోడ్ల పక్కన కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అర్ధవరం అనే ఊరు ఏ విధంగా ఉందో చూద్దామండి. అర్ధవరం గ్రామం గురించి పార్ట్ 1లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోలో రాజుల సంస్కృతి, ఇంటింటికి తీసుకెళ్లి భోజనం పెట్టే ఆతిథ్య సాంప్రదాయం గురించి, అలాగే అందమైన ఇల్లు గురించి మీకు మొదటి వీడియోలో చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ రెండో భాగంలో ఒక పురాతనమైన మండువలోగుల గురించి ఈ వీడియో. సాగిరాజు సూర్యనారాయణ రాజు గారు మీ పేరు. మీ ఊర్లో అందరూ పెద్దవాళ్ళు ఇలా సాయంత్రం ఎప్పటికి వచ్చేస్తారండి? అందరూ కూర్చుంటారు. అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారా? మాకు పల్లె రిటర్న్ తీసుకున్నాక అలాగే ఇది వరకు అందరూ అవసరం. ఇప్పుడు కొత్త పిల్లలు చెరువులు అయ్యి వచ్చాక వెళ్ళిపోతారు కదా. ఇంకా పెద్దవాళ్ళు అందరూ ఇలా కూర్చుంటారు. అర్ధవరం ఊరు వస్తే ఎక్కడ చూసినా పెద్దవాళ్ళు, మంచి మంచి ఇల్లులు, చాలా ప్రశాంతమైన ఊరు, చాలా నీట్ గా ఉండే రోడ్లు, భలే ఉంది. ఎలా ఉంటుంది సార్ మీ ఊరు వచ్చి? మీ పేరు? మా పేరు సుబ్బరాజు అండి. సుబ్బరాజు గారు. మాది చాలా ప్రశాంతమైన ఊరు అండి. మాది గణపరమండలం. రాజకీయాలు ఎలక్షన్ వరకే పరిమితం. తర్వాత మన నుంచి ఏముండదండి. ఓకే అండి. అంతా కలిసిమెలిసి ఉంటారండి. అంతా బాగుంటుంది. ఇక్కడ నుంచి అర్ధవరం నుంచి 1960 సుమారు 60 టైంలో కొన్ని 100 కుటుంబాలు కర్ణాటక వెళ్ళాయండి. బళ్ళారి డిస్టిక్ హౌస్పేట సుమారుగా 1000 మంది ఉంటారు. అక్కడ వాళ్ళు వ్యవసాయాలతో అంతా ముందు వచ్చారు, వెళ్తారు. ఎప్పుడు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. కర్ణాటకకి మీకు రాకపోకలు ఉంటాయి. మా ఊరుంది అక్కడ, ఊర్లెక్కండి అక్కడ క్యాంపులు అండి. అన్ని క్యాంపుల్లో 1960 నుంచి వెళ్ళి సెటిల్ అయ్యి వ్యవసాయకంగా ఎంతో మంచి అభివృద్ధి సాధించారు. ద్రాక్ష తోటలో అవార్డు తీసుకున్నాడు ఒక ఆయన. ఇండియా లెవెల్లో రాష్ట్రపతి అవార్డు సాధించాడు. సోమబాబురాజు అండి. 1960లో వెళ్ళారండి. అవునండి. వాళ్ళంతా కలిసి అండి రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఇండియా లెవెల్లో ద్రాక్ష తోట బాగా ఉత్తమ రైతు కింద అవార్డు కూడా తీసుకున్నారు. వాళ్ళంతా హైదరాబాద్లో కూడా వ్యాపారాల్లో కూడా బాగా. సార్ మీ ఊర్లో డబ్బు ఇదంతా మంచి మంచి బిల్డింగ్ కట్టారు, డబ్బు ఎలా వచ్చిందంటారు? చెరువులు వచ్చినాయి కదండి. చెరువులు 40 years నుంచి వచ్చినాయి. చేపల చెరువులు అంత. అమెరికా కూడా వెళ్ళారు. కొన్ని కుటుంబాలు అమెరికా వెళ్ళారు. అమెరికా అసలు గొడవలో ఏముండవండి. మంచి విలేజ్. చేపు ఎలా అనుకున్నా ప్రశాంతంగా అందరూ కలిసి థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు అర్ధవరం అనే ఊర్లో చాలా ఏరియాస్ అయితే చూపించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్దవాళ్ళు ఇలా కనిపిస్తూ ఉంటారండి. అసలు ఇప్పుడున్న రోజుల్లో పెద్దవాళ్ళు ఇలా రోడ్ల మీదకి వచ్చి సరదాగా కబుర్లు కొప్పి చెప్పుకునే సాంప్రదాయం ఎక్కడ కనిపించట్లేదు. ఊరంతా అసలు పెద్దవాళ్ళతో నిండిపోయింది. అందరూ సరదాగా 3 గంటలు అయ్యేటప్పటికి ఇలా కూర్చుని మనసులో ఏ బాధలున్నా లేదా పక్క వాళ్ళతో పంచుకుంటూ ఉంటారు. సరదాగా మాట్లాడేవాడు. బట్ ఏంటంటే టైం అయిపోతుంది మనకి. ఊరంతా తీయాలి కాబట్టి టైం సరిపోదు. ఏ కల్మసం లేకుండా అందరూ సరదాగా మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ కల్చర్. ఇంకా ముందుకు వెళ్దాం. ఊరు ఎలా ఉందో చూసేద్దామండి.
అసలు నా వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమైపోతుంది పల్లెటూరు ఇలా ఉంటుందా, ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా ఉండే అందమైన పల్లెటూరు ఈ అర్ధవరం అనే విలేజ్. ఈ ఊరికి చాలా చెరువులు అయితే ఉన్నాయి. చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు, వెనకాల అయితే వరి పంట పొలాలు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇలా వస్తే మనకి ఈ ఊళ్ళో చాలా మంచి అందమైన భవనాలు కనిపిస్తూ ఉంటాయండి. ఈ వీధి దగ్గర ఉండే భవనాలు చూడండి, అంటే ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకోటి అయితే ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది అన్నమాట. పల్లెటూరులో ఇంత అందమైన ఇల్లు ఉంటాయా అనిపించేలా ఉంది. చూడడానికి చాలా బాగుందన్నమాట ఇది. ఒకసారి ఇక్కడ ఉండే హౌస్ కూడా ఏ విధంగా ఉందో చూద్దామండి. ఊరు అంతా చూపించాలి కాబట్టి మనకున్న టైం సరిపోదు. ఓవరాల్గా మచ్చికి ఫ్రంట్ లుక్ కానీ ఒకసారి ఇంటీరియర్ జస్ట్ ఒక లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తానండి. రాజుగారు మీ పేరు? విజయ్ భీమరాజు. ఎలా ఉంటుంది మీ ఊరు వచ్చి? చాలా బాగుంటుంది మా ఊరు. ఒక చెరువు, ఒక చెరువు ఏంటి చాలా చెరువు అల్లా అక్కడ ఉంటుంది. ఇంకా చాలా చెరువులు ఉన్నాయి, ఊరి నిండా చెరువులే. ఆ చెరువుల చుట్టూ ఊరు, అందమైన ఇల్లులు, కాలువలు ఎక్కువ, చెరువులు ఊరి పంట తక్కువ, చెరువులు ఎక్కువ. రాజుగారు మీరు ఏం చేస్తూ ఉంటారు? అయిపోయింది సర్వీస్. అయిపోయిందండి. ఒకప్పుడు ఏం చేసేవారు? నాదంతా మోటార్ పిల్లే. ఓకే. మేము వైజాగ్లో ఉండేవాళ్ళు, ఇక్కడికి వచ్చాం. మా సొంత ఇల్లు ఇది. రాజుగారు మీసం బాగా కట్ చేయించారు. ఎప్పటి నుంచి అలా ఉంటుంది మీది? ఇంకా పెద్దది ఉంటుంది. ఇంకా పెద్దది కట్ చేశారు. కట్ చేశారు అన్నమాట. అంటే రాజులు అంటే పౌరుషం అది గంభీరంగా అనిపిస్తుంది. ఈ ఊర్లో నాది ఒకటిది మీసం, ఎవరు ఉండదు అన్నమాట. చూసారు రాజుగారిని చూస్తుంటే ఆ మేసం, ఆ రాజసం ఉట్టుపడుతుందన్నమాట. రాజుల రాజసం అంటే ఎలా ఉంటుందని చూపించడానికి మీకు విజయరామరాజు గారితో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. చాలా సౌమ్యంగా మాత్రం మాట్లాడుతున్నారు. చాలా బాగుంది ఊరంతానే. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఊరు ఏ విధంగా ఉందో చూద్దామండి. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశిష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శ్రీ గంగాశ్రిత పార్వతీ మల్లేశ్వర స్వామి దేవాలయం అర్ధవరం. ఇది చాలా ప్రశస్తమైంది. 250 సంవత్సరాల క్రితంది. దీనికి నూజివీడి జమీందారు గారు మాకు అర్చకులకి తిని స్వామివారి సేవ చేయడానికి మాకు పొలాలు ఇచ్చారు. అయితే ఈ యొక్క స్వామివారి యొక్క ప్రశస్తం ఏంటంటే, ఇక్కడ స్వయంభూ కాకుండా పూర్వం పెద్దలు చేసిన ప్రతిష్ఠ దేవాలయమే. అయితే ప్రశస్తం ఏంటంటే చాలా విశేషము. ఈ యొక్క శివాలయము ప్రతి సంవత్సరం కార్తీక మాసము, మహాశివరాత్రి, అలాగే దేవినవరాత్రులు కూడా వైభవపేతంగా స్వామివారికి ఉత్సవ మేళాలు జరగబడును. ఓం నమ శివాయ. అర్ధవరం అనే ఊర్లో ఇప్పటి వరకు పెద్ద వీధి అని చూపించడం జరిగింది కదండి. ఇక్కడ చిన్న వీధి కూడా ఉంటుందన్నమాట. చిన్న వీధిలో కూడా అందరు రాజులు ఎక్కువగా ఉంటారు. ఇప్పటి వరకు చాలా హౌసెస్ చూపించాను, వీళ్ళ కల్చర్ చూపించాను. ఇక్కడ ఒక న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన ఒక బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. వీళ్ళు కూడా రాజులేమాట. ఎంత నీట్గా ఉందో రాజులు ఉండే ఏరియా కానీ రోడ్లు కానీ చాలా నీట్గా ఉంటాయన్నమాట. ప్రస్తుతం ఒక ఇల్లు ఉంది. ఈ ఇంట్లో ఎవరు ఉంటారు ఏంటనేది కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. చూడడానికి భలే ఉందన్నమాట ఈ హౌస్ కూడా.
ప్రస్తుతం అర్ధవరం అనే గ్రామంలో సాగిరా త్రిమూర్తుల రాజు గారు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మీకు లోపల ఉండే ఇంటీరియర్ ఒకసారి చూడండి. ఉన్న చిన్న ఇల్లు అయినా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారన్నమాట. ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడే ఉంటుంది. ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారు. చూపించడానికి ఈ హౌస్ చూపిస్తున్నాను. నమస్తే రాజు గారు. సార్ మీ పేరు, మీ ఊరు గురించి కొన్ని విషయాలు చెప్తారా? నా పేరు సాగిరాజ్ త్రిమూర్తిరాజు, మాజీ సర్పంచ్. విలేజ్ కోసం ఫస్ట్ నుంచి కూడా అభివృద్ధి చెందాలనే కోరికతోటే తాపత్రయపడేవాడిని. మిగతా విలేజ్లకి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా వరకు డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా అవ్వాలండి. వాటర్ ప్రాబ్లం కొంచెం ఉంది. మంచినీళ్ళ సమస్య, అక్వాకల్చర్ వల్ల మంచినీళ్ళ సమస్య ఒకటే ఉధృతంగా ఉంది. సమ్మర్ వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లం అవుతున్నది. 4 years నుంచి 5 years నుంచో. అంటే వాటర్ రాదంటారా? అంటే ఉందండి కాలం నుంచి. దాంట్లో ఆక్వా వాటర్, రొయ్యల చెరువుది, చేపల చెరువుది కలుషితం అయిపోయింది ఇన్లెట్లోకి. దానివల్ల మంచినీళ్ళ కొరత బాగా ఇబ్బందిగా ఉందండి. విలేజ్ అంతా సస్యశ్యామలంగా ఉంది. అంతా బాగానే ఉన్నారు. అందరూ ప్రజానీకం అంతా కూడా క్షేమంగానే ఉన్నారు. ఇబ్బంది లేదు. ఓన్లీ మంచినీళ్ళ ప్రాబ్లం మట్టుకు ఎక్కువగా ఉంది. జనాభా అయితే 5,000 దాకా ఉంటుంది. క్షత్రియుల్లో అయితే 1-2 పిల్లలు, బాగా తక్కువ. ఉన్నదల్లా మళ్ళీ హైదరాబాదు, బెంగళూరు పేరెంట్సే ఉంటున్నారు. పిల్లలు ఎవరో ఉండరు. నాది ఆక్వా బిజినెస్, ఫిష్ ఫీడ్ బిజినెస్ నాది. ఎకనామికల్ గా ఇబ్బంది లేదు. యావరేజ్ గా విలేజ్ అంతా కూడా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం అయితే లేదు. కొంచెం పర్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఊరంతా చూసిన తర్వాత ఇక్కడ ఊరికి సంబంధించిన ఒక రామాలయం కనిపిస్తుందండి. చాలా బాగా కట్టారు. రామాలయం ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇక్కడ ఒక పెంకుటిల్లు కనిపిస్తుందండి. ఈ ఊళ్ళో ఎక్కువగా పాతకాలం నాటి పెంకుటిల్లు ఎక్కువగా ఉండేమాట. అంటే రాను రాను ఇటువంటి పెంకుటిల్లు స్థానంలో కొత్త భవనాలు అయితే నిర్మించడం జరిగింది. అక్కడక్కడ కానీ పాతకాలం నాటి ఓల్డ్ స్ట్రక్చర్ అంతా కనిపిస్తూ ఉంటది. ఇలాంటి ఊరు ఒకప్పుడు ఉండేది, పెంకుటిల్లు ఎక్కువగా ఉండేవి అని చూపించడానికే. దీనికి ఆపోజిట్ లోనే ఒక పాతకాలం నాటి పెంకుటిల్లు కూడా కనిపిస్తుందండి. ఆ పేరు బలరామరాజు. చంద్రకాళి రాజులు మీసాలు పెట్టుకుని బక్కోండి అందరూ ఉన్నవాళ్ళే. ఆస్తి అంతా అర్థకర్పూరం చేసి. మీకు ఎన్ని ఎకరాలు ఉంటది పొలం? నాకేం లేదు, నేను బక్కోండి. సార్ రాజులు అందరూ పొద్దుటే 11 గంటలకు భోజనాలు అయిపోతాయి, పర్వత పడుకుంటారు, నిజమేనంటారా? అప్పుడు అలాగే, ఇప్పుడు అలా 1 గంట దాకా తింటలేదు. అందరూ రాజులు తక్కువ, ఎక్కువ రాజులు ఉంటారు. కానీ అందరూ కూర్చుని మాట్లాడుకుంటారు. అది చాలా సంతోషంగా ఉంటుంది. మాకు పూర్వం ఇంకా అంతకంటే నీకంటే పూర్వం నేనే నీకు ఒక 5-6 ఏళ్ళు తేడా ఉంటుంది. పూర్వం ఉందా? పూర్వం నుంచి నేను ఏం చేశాను, అలాగే కూలి పని 4 పని చేసిన బక్కోండి నేను ఈ ఊళ్ళో. అలా చెప్పుకున్నారే. అయిపోతాయి కదా, పంపేశారు. పంపిస్తారండి క్యారేజీలు. అప్పుడు అందేంటి గమ్మున పిల్ల ఊరు వెళ్ళినాడు, పిల్లలు లేనాడు, అందరు భోజనాలు అన్ని హోటల్ మేనేజర్ నేను. మీరు అంటే ఇంట్లో కొంతమంది వండుకోలేరు, ముసలోళ్ళు వండుకోలేరు. కొంతమందికి లేడీస్ లేకపోయిన వాళ్ళకి అలా అందరికి వండి పంపిస్తా ఉంటారు. డబ్బులు తీసుకుంటారా మరి? డబ్బులు లేకపోతే నాకు ఎంత తీసుకుంటారు నెలకు వచ్చి? క్యారేజీకి 60-70 100. రోజుకి వచ్చి క్యారేజీకి వచ్చి 60-70.
వాళ్ళే పంపుతారు. ఆ. బయట వాళ్ళు ఇస్తారండి. సమస్త ఇస్తుండే. బాగా ఉన్నోళ్ళు రాజులు చక్రవర్తులు ఉన్నారు కొందరు. ఈయనకి డబ్బులు ఇస్తారు, అందరూ వేసుకుంటారు, అందరూ వేసుకుంటారు సార్ దాన్ని. నీకు పూర్వం రాజులు చక్రవర్తులు ఉన్నారు కొందరు. వాళ్ళ పిల్లలు కమిటీ వేసుకుని డబ్బు వేసుకుని నాకు ఇస్తారన్నమాట. కాంట్రాక్ట్ నాది. అది కూడా మంచి విషయమే కదా మరి. అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఎక్కడనే. మీ పేరండి? భాస్కర్ రాజు. సార్ మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము వ్యవసాయం చెరువులండి. సరే మీ ఏరియాలో వ్యవసాయం ఉంటుందా లేకపోతే రైలు చెరువులు ఎక్కువగా ఉంటాయా? రెండు సమానంగానే ఉన్నాయి. రెండు సమానంగా ఉంటాయి. సరే బాగా సంపాదించారంటారా మీ ఊళ్ళో రాజులందరూ? పర్వాలేదు, అలా సంపాదించారో ఖర్చు పెడతారు. 10 మందికి పెడతారు. అది శివాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, రామాలయం ఉంది, అన్ని గుళ్ళు బాగున్నాయి. గుళ్ళు కట్టేశారు మా ఊళ్ళో. పొద్దున్న 2-3 గంటలు, సాయంత్రం మళ్ళీ 2-3 గంటలు, పొద్దుగా 4ంటికి 5ంటికి కాలక్షేపం. పొద్దున 6 to సాయంత్రం 7 వరకు ఎప్పుడు 10-15 మంది కూర్చుని ఉంటారు అన్నమాట. ఒకప్పుడు మన పూర్వ రోజుల్లో ఇలా కూర్చుని మాట్లాడుకునే రోజులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ లో అందరూ టీవీలకి మొబైల్కి అతుక్కుని పోనే రోజుల్లో కూడా మార్నింగ్ 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇలా మాట్లాడుకోవడం వల్ల మనసులో బాధలు ఒకళ్ళొకళ్ళు పంచుకోవడం వల్ల మైండ్ చాలా రీఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్లో అందరూ టీవీలకి మొబైల్కి అతుక్కుపోవడం వల్ల మైండ్ కూడా ఏదో మొద్దుబారిపోయినట్టు ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇక్కడ అందరూ వీళ్ళ కల్చర్ చూస్తుంటే మన ఊళ్ళో కూడా పాత రోజులు మళ్ళీ వచ్చాయా అన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి రోజులు కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది అర్ధవరం అనే ఊర్లో కొంతమంది ప్రజలతో కొన్ని విషయాలు. వీళ్ళ ఊర్లో గొప్పతనం ఏంటంటే చాలా మంది ముసలి వాళ్ళు ఉంటారు, లేదా ఇంట్లో వంట చేసుకోవాలని కొంతమంది ప్రజలు ఉంటారు కదా, వాళ్ళందరికీ వీళ్ళ అమౌంట్ కలెక్ట్ చేసుకుని ఒక ట్రస్ట్ కింద ఏర్పడి ఒకరి చేత వంట చేయించి ఇంటింటికి క్యారేజీలు పంపించే కల్చర్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది రాజుల ఏరియాలో మీకు అటువంటి చూపించాను. వీళ్ళు కూడా గత 20 సంవత్సరాల నుంచి ఇదే విధంగా క్యారేజీలు పంపించి అదే విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా ముందుకు వెళ్దామండి. ఊరంతా ఎలా ఉంటుందో చూద్దామండి. అర్ధవరం అనే ఊరు చూస్తే పల్లెటూరు ఎలా ఉండాలి అనుకుంటామో అలా ఉండే అందమైన పల్లెటూరు ఈ అర్ధవరం అనే విలేజ్ మాట. ప్రస్తుతం మనం ఒక వీధిలోకి వస్తే ఒక పాతకాలం నాటి 2 మండువాలోగులు ఒకే ఇంట్లో కలిగిన పాతకాలం నాటి పెంకుటిల్లు అండి. ఈ ఊర్లో చాలా ఇటువంటి పెంకుటిల్లు ఉంటాయి. అవి కూడా మండువాలోగులు. ఇల్లు చూస్తుంటే నాకు చాలా అందంగా అనిపిస్తుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే మనకి ఇటువంటి స్తంభాలతో కూడిన నిర్మాణం కనిపిస్తుంది. అటువైపు 3, ఇటువైపు 3. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ హౌస్ వచ్చి సాగిరాజ్ సీనుబాబు గారి హౌస్ అంట. అసలు ఈ ఇల్లు ఎప్పుడు కట్టారు ఏంటి అనేది లోపలికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. ఒకప్పుడు ఇటువంటి అరుగులు చాలా ఎత్తుగా ఉండేవి. రోడ్లు కాలక్రమేణా హైట్ పెరగడం వల్ల ఇవి కొంచెం డౌన్ అయినాయి, కానీ ఇది వరకు అయితే చాలా పెద్ద ఎత్తైన అరుగులు అని చెప్తూ ఉంటారు. ఇంటికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే చాలా పెద్ద కిటికీలు అండి. ఇప్పుడు ఇటువంటి కిటికీలు కూడా మనం చూద్దామన్నా ఎక్కడ కనిపించవు. ఆ రోజుల్లో ఇలా నిర్మించేవారు పూర్వీకులంతానే. తాతయ్య గారు మీ పేరేంటి? వెంకటరాజు అండి. వెంకటరాజు గారు. మీరు ఎక్కడ ఉంటారు? అయ్యా మీరు ఎక్కడ ఉంటారు? ఏ ఇంట్లో ఉంటారు? మీ ఇల్లేది? మా ఇల్లు అక్కడండి. కలిదింట్లో ఉంటున్నారా? కళ్ళు వెళ్ళండి. మా పాప బెవరాళ్ళు మా మనవాళ్ళిద్దరులే బెవరం సౌత్కి వెళ్ళింది. నేను ఇక్కడికి వచ్చానండి. ఓకే. చూసారు కదా ఇలాంటి తాతయ్య గారు ఇలాంటి పాతకాలం నాటి ఇంట్లో ఇలా కూర్చుని అరుగుల మీద కూర్చుని ఉంటుంటే ఆ రోజుల్లో ఉండే పాతకాలం నాటి రోజులని గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇటువంటి కల్చర్ ఒకప్పుడు ఉండేదండి. రాను ఇలాంటి కల్చర్ తగ్గిపోతూ వస్తుంది. అందుకే మీకు గత కాలం నాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు చేసే విధంగా ఇటువంటి పాతకాలం నాటి ఇల్లు చూపిస్తున్నాను.
ఈ ఇల్లు మెయిన్ సింహద్వారం చూడండి. అలా సింహద్వారం అంటే ఇప్పుడు రోజుల్లో మామూలు తలుపులు ఉపయోగిస్తున్నారు. ఆ రోజుల్లో టేకు గుమ్మాలు ఎలా ఉండేవండి. ఇక్కడ చెక్కుడు కూడా మీరు చూడొచ్చు ఎంతలా అందంగా ఉందో. ఈ చెక్కుడు ఇప్పుడు ఎవరో చెక్కలేరండి. ఈ సింహద్వారం దాటి లోపలికి వెళ్తే లోపల ఏరియా ఎలా ఉందో చూడొచ్చు మీరు. ఈ ఇంటి లోపలికి అడుగు పెట్టగానే మనకు మొదటగా కనిపించేది మండువా ప్రాంగణం. అంటే ఇంటి మధ్యలో ఉన్న ఈ ఓపెన్ స్పేస్ ఇంటికి ఒక గుండె లాంటిది. వర్షం పడితే ఆ నీరు నేరుగా మధ్యలో పడేలా ఈ నిర్మాణం ఉంటుంది. చుట్టూ గదులు, వరండాలు, చెక్క స్తంభాలు, ఇవి పాతకాలపు అద్భుతమైన నిర్మాణ శైలి. లోపల రాగానే అందరూ ఎక్కువ ఇష్టపడేది ఇదేనండి. ఇక్కడ వర్షం నీరు కానీ లేదా వెలుతురు కానీ డైరెక్ట్ గా ఇంట్లో పడుతుంది. అలా పడడం వల్ల ఇంటికి ఏ విధమైన దోషాలు ఉండవని ఆ రోజుల్లో మన పూర్వీకులు ఇలా నిర్మించారు. కానీ మనకు కూడా సరదాగా ఉంటుంది. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఇలా కూర్చుని ఇలా వర్షపు చినుకులు ఇలా పడుతుంటే ఇంట్లో ఇలా కూర్చుని ఆడుకుంటుంటే ఆ హ్యాపీనెస్ మళ్ళీ రాదన్నమాట. పూర్వకాలంలో అందరూ ఇలాగే ఇటువంటి ఇంట్లోంచే బయటకు వచ్చిన వాళ్ళే. ఈ మండోలగులు చూడడానికి చాలా అందంగా ఉందండి. నాకు లోపల రాగానే చాలా ఇష్టమైన ప్లేస్ ఏంటంటే ఇదేనండి. అంటే మీకు చాలా మండోలగులు చూపించాను కానీ ఇంత పెద్ద మొత్తంలో విశాలమైన హాల్ అండి ఇది. లోపలికి వచ్చిన తర్వాత ఇటువంటి స్తంభాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ చెక్కల స్తంభాలు కూడా ఇప్పుడు ఎవరు ఉపయోగించట్లేదు. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఈ చెక్క స్తంభాలతో పాటు పాతకాలం నాటి ఇటువంటి స్తంభాలు కూడా ఉపయోగించారన్నమాట. హాల్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నా గానీ అందరూ కలిసి ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకున్నా లేదా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ చెప్పుకున్నా గానీ అలా దీన్ని అయితే డిజైన్ చేశారు. ఇంకోటి ఏంటంటే పైన చూస్తే సరంబి అంతా టేక్ అండి. చాలా పెద్ద మొత్తంలో టేక్ను ఉపయోగించారు. అసలు ఇప్పుడు చిన్న వస్తువు చేయించాలంటే చాలా కష్టం. బట్ వీళ్ళు ఎక్కువ మొత్తంలో సరంబి అంతా టేక్ను ఉపయోగించారు. చూడొచ్చు ఏ విధంగా ఉందో పై సరంబి అంతా. ఇంట్లో పాతకాలం నాటి ఇటువంటి జాడీలు కనిపిస్తున్నాయండి. ఇప్పుడు జనరేషన్ లో ఎవరింట్లో కూడా ఇటువంటి వస్తువులు కనిపించవు. చాలా అంటే చాలా అందంగా పెట్టారన్నమాట. ఇటువైపు కొన్ని ఉన్నాయి, అటువైపు వేరే జాడీలు ఉన్నాయి. అవి కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి మనం. మీకు చాలా మండువాల ఇల్లు ఒకటి ఇటువంటి పెట్టులు చూపించాను కదా, దీన్ని భోషణం అంటారన్నమాట. ఆ రోజుల్లో విలువైన వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకుని పైన పడుకునేవారట. కాలక్రమేణా ఇటువంటి భోషణాలు మీకు ఎక్కడ కనిపించవు. చూసారు కదా చాలా పెద్ద భోషణం అన్నమాట. నేటికి కూడా ఇటువంటి వస్తువులు దాచి ఉంచారంటే భవిష్యత్తులో మన పిల్లలకు చూపించడానికి ఇటువంటి ఉపయోగపడతాయి అన్నమాట. ప్రస్తుత జనరేషన్ లో భోషణం అంటే తెలీదు, లేకపోతే మండువాలోగులు అంటే తెలియని రోజులుగా మారిపోయాయి. ఈ సాగిరాజు వారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడైతే ఈ భోషణాన్ని కూడా ఇప్పటికీ దాచించారన్నమాట. మధ్య మధ్యలో లైట్స్ ఏర్పాటు చేశారు చూడండి. పాతకాలం నాటి రోజుల్లో లైట్స్ ఇలా ఉండేమాట. చాలా అందంగా అనిపిస్తుంది.
ఫస్ట్ మండువాలోగుల్లో మొదటి మండువాయి కంప్లీట్ అయిపోయిందండి. ఇక రెండో మండువాలోగులు చూద్దాం. ఈ రెండో మండువాలోగులు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏరియా చూడొచ్చు. సరే, ఇల్లు ఎవరిది ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? ఇది సాగరాజ్ పెదసోమరాజు అండి. సాగరాజు పెదసోమరాజు గారిది 100 సంవత్సరాలు అయిందండి. ఆ రోజుల్లో 30 ఎకరాలు అమ్మేసి కట్టారు. అప్పట్లో ఎంతమంది ఉండేవారు దీంట్లో? ఇంకా ఊళ్ళో జనం ఎవరైనా ఉన్నా భోజనాలు అయినా ఇక్కడ, ఇంకా ఏది వచ్చినా ఇక్కడే తింటాం. అందరూ ఇక్కడే ఉండేవారండి. వీళ్ళు గేదెలనైనా ఇతర గుడిసెలతో కట్టేసి ఆ టైప్లో ఉండేవారండి. ఇంకా పాలు అమ్ముకున్న ఏమీ ఉండేది కాదు. ఇంకెవరైనా కలితే పట్టుకెళ్తామే. ఇంకా బొట్టలు మామిడికాయలు ఉంటే ఇంకెలా చేస్తే తింటామండి అందరూ. సరే, ఇది రెండు మండువాలోగులు అంటారు దీన్ని? రెండు మండువాలోగులు. ఇది చిన్నదండి, అది ఒకటి ఇది ఒకటి. ఇప్పుడు రోజుల్లో అంటే ఇలాంటి కట్టాలంటే మన వల్ల కాదండి. మెయింటెనెన్స్ చేస్తాం కూడా ఓ మాదిరిది కాదండి. ఎవరైనా విడిదిల్లు అయితే ఇక్కడ ఇస్తున్నారండి. విడిదిల్లు ఎవరన్నా గమ్ముని వచ్చినా, ఎవరన్నా చుట్టాలు వచ్చినా. ఎన్ని గదులు ఉంటాయండి ఇందులో? రండి. మొదటి మండువాలోగులకి సింహద్వారం ఏ విధంగా ఉందో అదే విధమైన సింహద్వారం. ఈ సింహద్వారం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళొచ్చు. రెండో సింహద్వారం దాటి లోపలికి వస్తే లోపల ఏరియా ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఈ ఇల్లు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారా అని అనిపించేలే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా గెస్ట్లు వస్తే ఇక్కడ కూడా కూర్చోబెట్టే విధంగా కొన్ని చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వుడ్ కూడా పాతకాలం నాటి ఫర్నిచర్ ఎక్కువగా ఉపయోగించారు. అలాగే దీన్ని టీవీ హాల్ కింద సెపరేట్ చేశారన్నమాట. చాలా ఏరియాల్లో మీరు మండువాలోగులు కానీ పాతకాలం నాటి పెంకుటిల్లు కూలగొట్టి ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు. బట్ వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మన ఊర్లో కూడా పాతకాలం నాటి ఇల్లుని ఇలా రీమోడల్ చేసుకుంటే మీకు ఈ హౌస్ చూపిస్తున్నాను. ఇదంతా కింద గ్రానైట్ రాడ్, చాలా అందంగా డిజైన్ చేసుకున్నారు ఈ ఇల్లుని. అలాగే ఇక్కడ పాతకాలం పెట్టెలు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. మీరు ఏదైనా బట్టలు కానీ ఏదైనా పెట్టుకోవాలంటే ఇటువంటి పెట్టెల్లో దాచుకుంటారు అన్నమాట. ఆ రోజుల్లో ఇలా ఉండే పెట్టెలు కూడా సుమారు 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందంట ఈ హౌస్ నిర్మించి. ఇది ఈ ఒక ఏరియా అన్నమాట. రెండో మండువాలోగుల్లో హాల్ కింద దీన్ని డివైడ్ చేసుకున్నారు వీళ్ళు. మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మండువాలోగులకి అందరూ ఇష్టపడేది, అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు లేదా పాతకాలం నాటి రోజుల వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది ఇదేనండి. వర్షం వాటర్ డైరెక్ట్గా ఇంట్లో పడుతుంది, వెలుతురు ఇంట్లో పడుతుంది. ఇలా ఉంటే ఇలా నిర్మిస్తే ఏ విధమైన వాస్తు దోషాలు ఉండవని మన పూర్వీకులు ఇలా నిర్మించారన్నమాట. చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. వర్షం పడుతున్నప్పుడు వర్షం వాటర్ ఇలా పడి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే నిర్మాణం కూడా ఉంటుంది. ఇలా వర్షం కురిసినప్పుడు ఇలా కాళ్ళు ఇలా పెట్టుకుని సరదాగా అందరూ రౌండ్గా కూర్చుని ఆ రోజులు తలుచుకుంటే మళ్ళీ రావన్నమాట. అందుకే చాలామంది సినిమా వాళ్ళు కూడా మన గోదావరి జిల్లాలో ఇటువంటి మండువాలోగులు ఎక్కువగా ఉంటున్నాయని ఆ సిటీని వదిలేసి అందరూ విలేజ్కి వచ్చి ఇక్కడ ఇటువంటి మండువాలోగులు సినిమాలు తీస్తూ ఉంటారు. అంత అందంగా ఉంటాయి ఈ గోదావరి జిల్లాలో అని చూపించడానికి. సరే, ఈ ఇంట్లో ఏదో సినిమాలు తీశారని చెప్తున్నారు. ఏ సినిమా తీశారని? తాళి శ్రీకాంత్ సినిమా తీశారు. తాళి శ్రీకాంత్ గారు మీరు తెలుసండి సినిమా తీసినప్పుడు? తెలుసు. వాళ్ళందరూ హీరోలు అందరూ ఇక్కడే ఉండేవారండి. ఇక్కడే ఉండేవారు. శ్రీకాంత్ గారు హీరోయిన్ మొత్తం అందరూ ఇక్కడే ఉండేవారు. వంటలే అందరూ చేసేవారండి. పెద్ద వంటలో చేసి పెట్టేవారు.
అక్కడ పెద్ద సావుడు ఉండేదండి, అక్కడ కూడా తీసేవారన్నమాట. తీసేవారండి. శ్రీకాంత్ గారి సినిమా తర్వాత ఇంకేమైనా సినిమాలు తీసారు? సినిమాలు తెలియదండి, మామూలుగా ఊరికి అందరూ వచ్చి తీసుకెళ్తున్నారు అంతే అండి. అందరూ వచ్చి తీసుకెళ్తా ఉంటారు, వీడియోలు తీసుకెళ్తున్నారండి. సార్ అప్పుడు వీళ్ళకి 800 ఎకరాలు ఉండేయండి అప్పట్లో వీళ్ళకి? వాళ్ళ తాతగారు 1500 ఎకరం ఉంది. 1500 ఎకరాలు. వాళ్ళ తాతయ్య గారి పేరు అంటూ తాతరాజు గారు. తాతరాజు గారు ఆయన ఆధ్వర్యంలో 1500 ఎకరాలు ఉండేవి. సాగిరాజు తాతరాజు గారి ఆధ్వర్యం. ఇది వచ్చి పెద్ద సోమరాజు గారు ఇల్లు. ఇప్పుడు ఇదంతా మెయింటెనెన్స్ అంతా మనోడు అండి, బాబు గారు అబ్బాయి, ఈయన అబ్బాయి, వీళ్ళ అబ్బాయి చిన్నసారి బాబు గారు సీన్ అండి, సాగిరాజు శ్రీనివాస్. వాళ్ళందరూ ఇప్పుడు హైదరాబాద్ అండి. హైదరాబాద్ జాబ్ అండి వాళ్ళు? కాదండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాయి, అపార్ట్మెంట్లో కట్టి అపార్ట్మెంట్లో కట్టి చదివాండి. మామూలుగా ఇది వ్యాపారం చేస్తాయి. వీళ్ళు ఇక్కడే ఉంటారండి, మనం ఇప్పుడు వెళ్ళారు అమ్మగారు ఇక్కడే ఉంటారండి. వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉంటారు. ఇక్కడ సినిమా అత్తమాట వస్తూ ఉంటాయండి, అత్తమాట వస్తూ ఉంటారు. ఓకే. మనకి ఒక ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది కదండి, వీళ్ళ వంశస్థులే సాగరాజు వారి ఫ్యామిలీకి సంబంధించిన బాబు గారి ఫోటో అన్నమాట. ఒకసారి ఈయన ఫోటో కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇందులో చాలా బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి, అవన్నీ చూపించడం కష్టం. మీకు కొన్ని మచ్చికి ఏ విధంగా ఉన్నాయో చూపిద్దాం. ఇది ఒక బెడ్రూమ్, లోపలికి వెళ్దాం. లోపల ఏరియా ఎలా ఉందో చూడొచ్చు మనం. లోపలికి వస్తే చాలా పెద్ద పెద్ద గదులండి. మద్రాసు నుంచి తెప్పించి టైల్స్ అయ్యి చూసారా, ఇవి ఈ టైల్స్ అయ్యి ఎప్పుడు పడవల మీద వచ్చినాయి మాట అండి. మద్రాసు నుంచి తీసుకొచ్చారండి. అప్పటి నుంచి దీన్ని మాత్రం కదలలేదులేండి. అప్పుడు పడవ మీద వచ్చేయండి, ఈ సరుకు అంతా పడవ మీద వచ్చిందండి. పడవల మీద వచ్చింది అంటే ఇప్పుడు టైల్స్ అందరికి తెలుసు, ఏదో వైట్ కలర్ కానీ లేదా గ్రే కలర్ కానీ సంథింగ్ ఏదో కలర్స్ వస్తున్నాయి. బట్ ఇక్కడ ఉపయోగించిన టైల్స్ చిన్న చిన్న ముక్కల కింద ఉన్నాయి, అక్కడక్కడ యూజ్ చేశారు. ఈ మద్రాసు నుంచి అంటే పడవల్లో వచ్చేవాటండి, అంటే కాలువల ద్వారా పడవల్లో వచ్చి ఈ ఇంటి కట్టిన మెటీరియల్ అంతా ఇప్పుడు కాలువల ద్వారా పడవల ద్వారా వచ్చేవని చెప్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఉపయోగించిన టైల్స్ ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు మీరు. ఇవన్నీ ఇది పాతదండి రేడియో, పాతకాలం రేడియో కూడా రేడియో అని ఇప్పుడు కొంచారు మీరు. అని మనవాడు వీళ్ళ ఇంట్లో పాతకాలం రేడియో కూడా ఉందండో. ఇప్పుడు రేడియో అంటే ఎవరికి తెలియదు, అందరూ మొబైల్స్ టీవీలు అన్నీ. బట్ పాతకాలం నాటి రోజుల్లో ఏదైనా సినిమా కానీ లేదా సాంగ్స్ కానీ వినాలంటే ఇటువంటివే కాలక్షేపం అన్నమాట. డబ్బులు దాచి పెట్టలేండి, ఇవన్నీ డబ్బులు దాచుకునేవారు. ఇప్పుడు అందరూ డిబ్బీలు ఉపయోగిస్తున్నారు కానీ ఇటువంటి పెట్టెల్లో డబ్బులు దాచుకునేవారు. ఇదనే కాదు, ఇంకో పెద్ద పెట్టు కూడా ఉంది, అది కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. ఈ ఇల్లు ఎంత అందంగా ఉండడానికి కారణం ఏంటంటే శ్రీనివాసరాజు గారు అన్నమాట. బాబు గారు సీన్ గారు అని పిలుస్తూ ఉంటారు. ఆయన కోరిక మేరకే మనకి ఈ వీడియో షూట్ చేస్తాం. ఆయన ఉన్నప్పుడు తీస్తే బాగుండు. ఈ ఇల్లు మెయింటెనెన్స్ అంతా ఎంత అందంగా ఉండడానికి కారణం ఆయన అన్నమాట. సెకండ్ మండపంలో నుంచి ఇంకొక బెడ్రూమ్ లోకి వెళ్దాం, ఆ ప్లేస్ ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇది కూడా ఒక బెడ్రూమ్ అండి, చాలా పెద్ద పెద్ద గదులు. ఇందులో ఫర్నిచర్ కూడా మీరు చూడొచ్చు, అన్ని పాతకాలనాటి టేకు రోడ్డు మంచాలే కనిపిస్తున్నాయి. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో నుంచి ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం, ఎందుకంటే చాలా గదులు ఉన్నాయండి, అవన్నీ చూపించడం కష్టం అవుతుంది మీకు.
పందిరి అండి తీసేసారు పందిరి పైన. ఆ రోజుల్లో ఎక్కువ పందిరి మంచాలు అండి. ఆ రోజులు అన్నీ అయ్యే కదా, నల్లగిరి సేవ పందిరి మంచాలు ఎక్కువ. ఇవన్నీ నల్లగిరి సేవ. యాక్చువల్గా ఇది పందిరి మంచం అండి, ఇప్పుడు ఎవరు ఉపయోగించట్లేదని తీస్తారనమాట. దీనికి ఉండే కమ్మిలు చూస్తే మనకి పందిరి మంచం అని తెలిసిపోతుంది. ఎవరైనా గెస్ట్లు వస్తే ఇవ్వడానికి ఒక రూమ్ మట్టిది. వీళ్ళ ఇంట్లో ఇక్కడ అద్దం కూడా చూసారు కదా ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఒక గోడలోనే ఒక ఫ్రేమ్ కింద తయారు చేసుకున్నారు. లోపల అయితే ఈ గోడ చూసారు ఎంత మందో తెలిసిపోతుంది. ఈ గోడ మందం ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా మందాలు ఉంటాయండి. బయట విపరీతమైన ఎండ, బట్ ఇక్కడికి వస్తే లోపల వస్తే చాలా కూల్గా ఉందన్నమాట. చాలా బాగుంది ఇది కూడా. అంటే చాలా గదులు ఉన్నాయండి, అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. వేరే రూమ్లోకి వెళ్దాం. ఇలాంటి ఇల్లు మాకు కూడా ఉండాలి అనిపించేలా ఉంది. సావిట్లు అంటారు కదండి పెంకుటిల్లో, అటువంటి ఏరియా మాట ఇది. ఇదంతా మార్బుల్ వేసారండి వీళ్ళందరూ, చూడొచ్చు. ఇవన్నీ పాతకాలంలో టేబుల్సే, ఇవన్నీ చూడొచ్చు. మళ్ళీ ఇలా వెళ్తే వేరే గది ఉందండి, ఆ గది కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో. ఇవన్నీ చెక్కపెట్లు లేదా బీరువాలు అన్నీ కనిపిస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు. ఈ పాతకాలం ఫర్నిచర్ అంతా వీళ్ళ ఇంట్లో ఉంది. కొంతవరకు ఈ హౌస్ కంప్లీట్ అయింది, ఇంకా ఉందండి. ఈ ఇల్లు చాలా ఏరియా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. బట్టలు వేసుకునేవారు కనిపించుకోకుండా. పూర్వం బట్టలన్నీ అవి విడిచిన బట్టలన్నీ దీంట్లో వేసుకునేవారండి కనిపించుకోకుండా. అంత నీట్గా మెయింటైన్ చేసేవారు. ఆ కూజలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. దీంట్లో ఫ్లవర్ వాస్ పెట్టుకుని భలే ఉందన్నమాట ఫర్నిచర్ అంతా. పాతకాలం నాటి కుండ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ పెట్లే, రంగుని పెట్లు అలా అంటారు కదా, అటువంటి పెట్లు అన్నమాట ఇవన్నీ. దీంట్లో చాలా అరల కింద ఉంటాయి రంగుని పెట్లు. రెండో మండపం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఇంకో సింహద్వారం ఉంది. ఇది దాటి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే అక్కడ ఏరియా ఎలా ఉందో చూడొచ్చు మనం. ఇది కూడా బాగుందండి. ఇది కూడా డైనింగ్ రూమ్ కింద సెట్ చేసుకున్నారు. ఒక డైనింగ్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ ఇంకా ఉందండి. ఇలా వస్తే ఇది వసారండి. ఇక్కడ కూడా ఇదంతా మార్బుల్ వేసారండి వీళ్ళందరూ. చాలా అంటే చాలా బాగుంది ఇల్లు. ఇది వసారా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసలు ఇప్పుడు వరకు చాలా గదులు చూపించారు, అసలు తరగట్లేదు ఇల్లు. ఇది కిచెన్ కింద ఉపయోగించుకుంటున్నారండి. ఫైనల్ గా బ్యాక్ సైడ్ ఉండే ఏరియా అండి. చాలా మంది లేడీస్ ఇక్కడే ఉంటారు కాబట్టి ఎక్కువగా వీళ్ళ ఇంట్లో ఎక్కువగా తులసి కోటలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఎటు సైడ్ వెళ్ళా కానీ మనకు తులసి కోట కనిపిస్తుంది. ఇక్కడ కూడా తులసి కోట ఉందండి. తులసిని ఇంట్లో పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పల్లెటూళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇదనే కాదు, ఇక్కడ పెద్ద తులసి కోట ఉంది, ఒకసారి చూడొచ్చు.
ఇంటికి బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత వెనకాల ఉండే ఏరియా అండి ఇదంతానే. ఇప్పుడు పెంకులు వేయడం చాలా కష్టం అన్నమాట. ఇలా నేసే వాళ్ళు కూడా ఎక్కడా దొరకట్లేదు. ఈ ఇంటికి ఇంకా ఇలా ఒక ఏరియాకి వెళ్తే ఇక్కడ వంటశాల ఉందండి, ఒకసారి చూడొచ్చు. ఆ రోజుల్లో వీళ్ళకి సుమారు 1500 ఎకరాలు ఉండేవట. చాలా మందికి ఇలా అన్నదాన కార్యక్రమాలు అంటే ఊళ్ళో ప్రజలకు కానీ పక్క వాళ్ళు కానీ లేదు ఇంట్లో ఫ్యామిలీ సభ్యులు కానీ ఉండేవారు కాబట్టి వాళ్ళందరూ వంట అయితే ఇక్కడే చేసుకునేవారట. ఇది ఒక పెంకుటిల్లు మాట. ఎండాకాలం వచ్చిందంటే అందరూ ఒడియాలు, ఆవకాయ పచ్చళ్ళు, మావకాయ పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. మన పల్లెటూరులో ఇలాగా ఒడియాలు ఎండబెట్టుకునే విధానం ఎలా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే కొంతమంది సిటీకి వెళ్తూ ఉంటారండి. మన పల్లెటూరు వదిలేసి సిటీకి వెళ్తూ ఉంటారు. ఎంత దూరం వెళ్ళా గానీ కన్నతల్లిని ఉన్న ఊరిని మర్చిపోకూడదు అంటూ ఉంటారు. అందుకే మీకు అందరికీ మన పాతకాలం నాటి మన రోజులు గుర్తుకొస్తాయని మీకు చూపిస్తున్నాను. ఈ వెనకాల ఉండే ఏరియా ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఇంటికి బ్యాక్ సైడ్ వస్తే మనకి ఒక చెరువు కనిపిస్తుందండి. అసలు ఊరికి ఇలా ఒకవైపు చెరువు, దానికి ఆపోజిట్ లో పెంకుటిల్లు ఇలా ఉంటే మంచి భలే ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఈ భూములన్నీ వేలేనంటండి. కాలక్రమేణా అంటే వారసులు పెరుగుతూ ఉంటారు. అలాగా పంచుకోవడం వల్ల ఇప్పుడు కొంచెం ఆస్తులు అయితే రాను ఆస్తులు అయితే పంచుకోవడం వల్ల కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఇది సాగిరాజు వారికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఒక మండువలగులు. పాతకాలంలో ఈ మండువాలోగుల్లో జీవనం చాలా అందంగా ఉండేది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండేవారు. పిల్లలు మండువాలోగుల్లో ఆడుకునేవారు. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులు అక్కడే కూర్చుని మాట్లాడుకునేవారు. ఇది ఒక నిజమైన కుటుంబ జీవనం. ఇలాంటి మండువాలోగిళ్ళు మన సంస్కృతికి ఒక గొప్ప గుర్తు. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు, మన చరిత్రను గుర్తు చేసే వారసత్వం. అర్ధవరం గ్రామంలో ఉన్న ఈ పురాతన మండువాలోగిలి మన పూర్వీకుల నిర్మాణ కళకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇలాంటి ఇల్లు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ అందమైన వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి. నమస్తే అండి. నా పేరండి దొడ్డుపట్ల లక్ష్మి అండి. మా ఆయన పేరు దొడ్డుపట్ల పెంటయ్య గారు అండి. వాళ్ళ నాన్నగారేమో దొడ్డుపట్ల శంకరుడు, వాళ్ళ నాన్నగారి పేరు దొడ్డుపట్ల పెంటయ్య. అలాగా తరతరాల నుంచి వస్తుందండి గ్రామ దేవత. 2000 సంవత్సరాలు అవ్వచ్చండి. అయితే ఈ అమ్మ అక్కడ నీళ్ళ ట్యాంక్ కాడ చెరువు ఉంటే కట్లమ్మ చెరువు అని ఆ తల్లిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. ఇదిగో ఈ చిన్న విగ్రహం వెలిసారండి. అంతకు ముందు చెక్క విగ్రహం ఉండేదండి. ఆ చెక్క విగ్రహం నాకు తెలియదు, నేను అప్పటికి నాకు పెళ్ళి అవ్వలేదండి. అయితే అలాగా ఆ అమ్మ అందరినీ అర్ధవరం గ్రామంలో ప్రజలందరినీ చల్లగా చూస్తా ఆ తల్లి అందరినీ క్షేమం కోరుతుంది. ఆ రాముగారు పుండూరు రాముగారి దయ వల్ల ఈ గుడి ప్రాంగణం తయారైంది. ఆయనే దగ్గరుండి అన్నీ చేయించారు. అలా పెద్దలు ఉన్నారండి, అందరి పేర్లు మనకు తెలియదు అయ్యా. అదనమాట నా అమ్మ మహాత్యం మీకు తెలియదు. ఎక్కడెక్కడో దేవతలు ఉన్నారు, ఎలా కొలుతున్నా అన్నారు చూడండి. అలాగే ఈ తల్లిని అలా కొలుతున్నారు. అనుకున్న పని నెరవేరుతుంది ఆ తల్లి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారండి. అలాగే ఈ అర్ధవరం గ్రామానికి సంబంధించిన అమ్మవారు కట్లమ్మ అమ్మవారి టెంపుల్ మాట. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి జాతర మహోత్సవాలు కూడా చేస్తూ ఉంటారు. ఈవిడొచ్చి కట్లమ్మ, ఆవిడైతే నూకాలమ్మ అమ్మవారి టెంపుల్ మాట. ఆలయ విగ్రహాలు చూస్తుంటే అసలు ఏదో తెలియని అద్భుతమైన శక్తి ఇక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. సుమారు కొన్ని 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ అమ్మవారు వెలిసినట్టు చెప్తున్నారు. అర్ధవరం గ్రామానికి సంబంధించిన అమ్మవారి టెంపుల్స్ మాట. కట్లమ్మ, నూకాలమ్మ అమ్మవారి టెంపుల్. ఆ అమ్మవారి విగ్రహాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని గ్రామాల కథలతో మళ్ళీ కలుద్దాం. మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది.